ముఖ్యమంత్రి చంద్రబాబు అందరితో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు. మనం ప్రజాపాలన అందించబోతా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఎక్కడా కూడా చేయకుండా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వ్యవహరించినట్లుగా, అంటే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుని ప్రజలందరూ చూసే తగిన గుణపాఠం చెప్పారు వైసీపీకి. మనం అలా వ్యవహరించకుండా ప్రజాపాలన అందించాల్సిన అవసరం ఉంది. ఎవ్వరూ కూడా అత్యుత్సాహం ప్రదర్శించొద్దు, ఎటువంటి విషయాలను కూడా ఉపేక్షించేది లేదు అంటూ ఆ రోజునే వారి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం సందర్భంగా అందరికీ ఒక హెచ్చరికను పంపించారు. అయినప్పటికీ చాలామంది ఎమ్మెల్యేల్లో వరుసగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలోని కొంతమంది, చాలా తక్కువ మంది ఎమ్మెల్యేల్లో అత్యుత్సాహం ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. వారిని హెచ్చరిస్తూనే వస్తున్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు తాజాగా కొన్ని ఘటనలు చూస్తే మనకి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి, వారి భర్త ల్యాండ్ ఇష్యూకి సంబంధించి ఒక రైతు పొలం విషయంలో వివాదం తలెత్తింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇది ఒక ఘటన. అప్పుడు కూడా హెచ్చరిక అయితే జారీ చేశారు, హెచ్చరించారు. తర్వాత రాంప్రసాద్ రెడ్డి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య ఏ రకంగా ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి ఆ రోజున ప్రోటోకాల్ విషయం గురించి ఏ రకంగా వ్యాఖ్యలు చేశారు, ప్రోటోకాల్ గురించి ఎలా మాట్లాడారనేది అందరికీ తెలిసిందే. సో ఆ ప్రోటోకాల్ విషయంలో కూడా అంతలా వ్యాఖ్యలు చేయడం అవసరం అంటూ ఆ రోజున పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వారి అధిష్టానం నుంచి కూడా వారికి ఒక హెచ్చరిక అయితే అందింది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి జరగొద్దు, ఉపేక్షించేది లేదు అంటూ ఆ రోజున అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తర్వాత ఇటీవల ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వారి భార్య పుట్టినరోజు వేడుకలకు సంబంధించి పోలీసులు సెలబ్రేట్ చేయడం, అక్కడంతా జరిగిన తతంగానికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు. ఇది కూడా వివాదం చెలరేగింది. అలాగే కొలికిపూడి అంశం కూడా అందరికీ తెలిసింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి అంశంతో ఇబ్బంది పడుతున్నామంటూ, ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇబ్బంది కలుగుతోందంటూ ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని కొంతమంది టీడీపీ నేతలు ఇప్పటికే వారి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గతంలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా వారి అధిష్టానం సీరియస్ అయింది. సో ఇలా వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే వారి పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలందరికీ డైరెక్షన్ ఇచ్చారు. మనం ప్రజాపాలన అందించబోతా ఉన్నాం, ప్రజలతో ఎలా ఉండాలి అనే అంశానికి కానీ, అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును కూడా ఉదాహరిస్తూ ఇలా ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు, ఇలా వ్యవహరించడానికి వీల్లేదు, అలాగే అందరూ కూడా అధిష్టానం లైన్ని దాటి వెళ్ళొద్దు, అధిష్టానానికి కట్టుబడి ఉండాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించినట్టు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిస్తూ వస్తున్నప్పటికీ కొంతమంది తీరు మారడం లేదని అదే పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది అనంటూ కూడా వారిలో ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. అంతకన్నా ముందు గతంలో జరిగిన రాంప్రసాద్ రెడ్డి భార్య, మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి, అంటే ఆ రోజున మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ ఆ రోజున విశ్లేషించారు. వారేం విశ్లేషించారు, ఆ రోజున జరిగిన ప్రతి అంశానికి సంబంధించి అనేది ఒకసారి చూద్దాం. ఆ తర్వాత డిబేట్ని కంటిన్యూ చేద్దాం. రాయచోటి శాసనసభ్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన మంత్రి కూడా అయ్యారు. గుడ్. యువకుడు, చిన్న వయసులోనే మంత్రి పదవి కూడా వచ్చింది, సంతోషం. ఆయనకి రవాణా శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అప్పచెప్పారు, మంచిది. రాయచోట్ల గెలవడం అంటే చిన్న విషయం కూడా కాదు. శ్రీకాంత్ రెడ్డి మీద ప్రజలు మీకు చాలా నమ్మకంతో మీకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. మీకే కాదు, మొత్తం రాష్ట్రంలో గెలిచిన 164 మంది కూటమి ఎమ్మెల్యేలకి అలాంటి నమ్మకంతోనే బాధ్యతలు అప్పచెప్పారు. చిన్న చిన్న పొరపాట్లు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేకపోతే ఇక సర్వం మేమే అనుకుంటూ చేస్తున్నారా, మీరు కూడా మనకు జీవితాంతం ఇలాగే ఉంటాం, మనం ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ మన కింద బండ్రోతులు లేదా మన కింద చెంచాలనుకుని మీరు మీ కుటుంబాల సభ్యులు, నేను చెప్తున్న మాటలు నాట్ ఓన్లీ ఒక రాంప్రసాద్ రెడ్డి గారికే కాదు, అలాంటి బిహేవియర్ ఉన్న కుటుంబ సభ్యులున్న అందరికీ వర్తిస్తుంది. మీరే పాలేర్లు అంటుంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం అండి? మీ ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం లేదు, అధికారులతో కానీ ప్రజలతో కానీ. ఏదైనా సేవ చేస్తే ఎప్పుడన్నా వెళ్ళి సేవ చేయమనండి, అంతేగాని వాళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్స్ ఉండవు. సో అది ఈ రకంగా టీడీపీలో ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఇప్పటికే ఈ రకంగా వ్యవహరించారో వారందరిపైన వారి అధిష్టానం సీరియస్గా ఉంది, ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు సందర్భాల్లో ఇప్పుడు మనకు ఆదిమూలం వ్యవహారం తీసుకుంటే వెంటనే అప్పటికప్పుడే సస్పెండ్ చేస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు ఆదిమూలం వ్యవహారంలో. అంత సీరియస్గా ఒక విషయం జరిగిన తర్వాత పార్టీ కూడా స్పందించి వెంటనే సస్పెండ్ చేయడం పట్ల చాలామంది అభినందించారు.
ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలు అవసరం ఈరోజు అని. అలాగే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి కూడా వారి అధిష్టానం సీరియస్గా ఉంది, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి ఎలా పరిపాలన అందించాలి వీటి మీదే దృష్టి పెట్టినట్టు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కూడా చెబుతూ వస్తున్నారు. ఎందుకంటే వైసీపీకి గతంలో ఇలా వ్యవహరించడం వల్లే తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు. అందుకని మనం అలా వ్యవహరించకూడదు, ప్రజలకి మంచి పాలన అందించాలి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అనేక అంశాల గురించి ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి వారి పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ వస్తున్నారు. జరుగుతున్న అంశాలకు సంబంధించి, ఈ ఘటనలకు సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సత్యమూర్తి గారు.